హాయ్ అండి, నేను మీ పక్క పల్లెటూరు రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. కార్తీక మాసం చివరి రోజు అయితే అంటే పోలి పాడ్యమ రోజునండి. తెల్లవారుజామున 3:30కి లేసాను. 3:30కి లేచి 5 దీపారాధన అయితే చేసేసాను. నిజంగా అండి, పోలి పాడ్యమ రోజు మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎందుకనంటే 3:30కి లేచి పనులన్నీ చేసుకొని తలస్నానం చేసేసి, ఇక కార్తీక మాసంలో లాస్ట్ రోజు కదండి, సన్నీళ్ళతో స్నానం చేసేసి తులసమ్మ దగ్గర చక్కగా దీపాలు వదులుకున్నాను. చాలా బాగా అనిపించింది. తులసమ్మ అయితే నిండుగా కనిపించిందండి. మీకు వీడియోలో షేర్ చేస్తాను. ఇక ఇప్పుడు వచ్చేసి నేను ముందు స్టార్టింగ్ అయితే పసుపు కుంకుమ బీపిండితో స్టార్ట్ చేశాను వీడియో. నేనైతే బీపిండితోనే గడప మీద ముగ్గులు వేసుకుంటూ ఉంటానండి. ఇంట్లో బీపిండి లేకపోతే అప్పుడు రాయిదైతే మనం బయట వేసుకుంటాం కదా, రాయి ముగ్గు అనేది వాడతాను. ఎక్కువ శాతం నేను బీపిండే వాడుకుంటాను. పూజ గదిలోనైనా గడపల దగ్గరైనా బీపిండే వాడతానండి. ఇప్పుడు వచ్చేసి నేను గడపలకు పసుపు అది మొత్తం రాసేసి బొట్లు పెట్టేసి ఇక్కడ అలంకరణ కూడా మీకు చూపించినాక గడపల దగ్గర కూడా మీకు చూపించాను. గడపలు అయితే పోలి పాడ్యమ రోజున గడపల దగ్గర పసుపు రాసి బొట్లు పెట్టి అలా ముగ్గులు వేసుకొని చూసుకుంటే భలే అనిపించిందండి. అది కాక ఇంకొక విషయం ఏంటంటే శుక్రవారం పోలి పాడ్యమ 2 కలిసి వచ్చినాయి నాకు. ఇంకా చూసుకోండి, నాకైతే మా ఇంట్లోనైతే నాకు పండగ వాతావరణమే కనిపించింది. అంత బాగా అనిపించింది. గడపల దగ్గర అయితే అంత ముచ్చటగా అనిపించింది. పూలు పెట్టి అలంకరణ చేసి చక్కగా దీపాలు పెట్టి ముట్టించుకొని చక్కగా చూసుకుంటే చాలా బాగా అనిపించింది కదండి. నేను బయట మీకు చూపించాను కదా, నేను లేచినాక కూడా 4 చూపించానండి. 3:30కి అయితే లేసాను. 3:30కి లేగంగానే బయటకు అయితే రాలేదు నేను. అప్పటికి ఎవరు లేగుతారు, అప్పుడు ఆ టైంలో ఎవరు లేగరు కాబట్టి నేనైతే బయటికి రాకుండా 4:15 ఆ టైంలో అయితే బయట వీడియో తీసానండి. అప్పటికి ఒక్కొక్కరు లెగుతున్నారనమాట. ఎలాగో పోలి పాడ్యమ కాబట్టి అందరూ దీపాలు వదులుకుంటారు కదా, నీళ్ళల్లో దీపారాధన చేసుకొని కార్తీక మాసంలో లాస్ట్ రోజు కాబట్టి ఎలాగో దీపాలు వదులుకుంటారు కాబట్టి ఒక్కొక్కరు లెగుతున్నారు. ఇక అందుకని చెప్పి నేను లేగంగానే ముందైతే బయటికి వెళ్ళకుండా 4:15కి అలా బయట వీడియో తీశాను. కదండి, గడపల దగ్గర ఇక దీపాలు అయితే ముట్టిస్తున్నాను. గడపల దగ్గర దీపాలు నేను లేచినప్పుడు అండి అసలు గాలి లేదు. చక్కగా బయట లోపల మొత్తం దీపాలు వెలిగించుకొని చక్కగా వెలుగుతూ ఉంటే 5 దీపారాధన చేశా కదా, చక్కగా వెలుగుతూ ఉంటే కూసేపు అలా కూర్చొని చూసుకోవాలి అన్నట్టుగా నాకు అనిపించింది. ఇక చూసుకోండి, నేను వెళ్ళి స్నానం చేసి వచ్చేసరికి గాలి స్టార్ట్ అయింది. ఇక అస్సలుగా దీపాలు ఆగుతలేదు. మీకు ఇక్కడ అర్థమైంది కూడా, చూస్తూ ఉండండి. అస్సలుగా నేను ముట్టెత్తున్నాను అవి కొండ ఎక్కుతున్నాను అంత గాలి తాగుతుంది అనమాట. అస్సలకి ఆగట్లేదు దీపాలు. నేను ఎంత ట్రై చేశానండి, కనీసం 3-4 సార్లు ముట్టించాను దీపాలు అయితే. అంత రిస్క్ అనిపించింది అనమాట నాకు. ఇక ఇదంతా ఇట్ట కాదులే అని చెప్పి గడపల దగ్గర బయట అట్ట చేశాను కదా 2-3 సార్లు ముట్టడం. ఇక ఇట్లా కాదులే అని చెప్పి లోపలికి తీసుకెళ్ళి దీపాలన్నీ ముట్టించుకొని బయట తీసుకొచ్చి అప్పుడు ఇవన్నీ ముట్టించానండి. తులసమ్మ దగ్గర ముట్టించాను. అయితే మీకు తులసమ్మ దగ్గర ఇటు పక్క దీపం కనపడుతుంది కదండి, 5 దీపాలు అయితే వెలిగించాను. ఉసిరి చెట్టు దగ్గర అండి, కార్తీక మాసం లాస్ట్ రోజు కదా, అందుకని చెప్పి ఉసిరి చెట్టు దగ్గర పారిజాతం చెట్టు దగ్గర 2 కలిపి అక్కడే ఉన్నాయి. ఇక అక్కడ 5 దీపాలు అయితే పెట్టుకున్నాను. ఇక తులసమ్మ దగ్గర కూడా ఒక 3-4 అట్లా ఒక 5 దీపాలు అలా పెట్టానండి. పెట్టేసి ఇక నీళ్ళలోనైతే దీపాలు అయితే 4 దీపాలు అయితే వదిలానండి. అదే కింద ఒక టేబుల్ వేసాను, పైన టబ్బు పెట్టి టబ్బు నిండా నీళ్లు పోసి తులసమ్మకి ఎదురుగా పెట్టానమాట. నీళ్లు పోసి కొంచెం పసుపు పొంగ వేసి పువ్వులు వేసి, ఇక మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు 4 ఉన్నాం కాబట్టి 4 పేరు మీద దీపాలు అయితే వదిలానండి. ముందు మా ఆయనది వదిలాను, తర్వాత నాది, తర్వాత మా అబ్బాయిది, తర్వాత మా అమ్మాయిది. మా 4 కలిపి పోలి పాడ్యమ రోజు నీళ్ళల్లో దీపం అయితే వదిలేసి చక్కగా దండం పెట్టుకున్నాను. వాళ్ళ 3 పేరు మీద చెప్పుకొని దండం అయితే పెట్టుకున్నానండి. కదండి, దీపాలు వెలుగుతూ ఉన్నాయి. అసలు ఎంత అందంగా కనిపించిందండి తులసమ్మ అయితే. ఇంకా అంటే లైట్ వెలుతురికి మీకు చీకటిగా ఉంటాను, మీకు అర్థం కావట్లేదు. కానీ ఇంకా పగలైతే ఇంకా బాగుండేది, చాలా బాగా అనిపించేది. నేను దీపాలన్నీ కొండ ఎక్కినా కూడా మీకు ఇక్కడ చూపించాలండి. ఎందుకంటే తులసమ్మ చక్కగా అలంకరణ చేసుకున్నాను. అలంకరణ చేసుకొని నైట్ దీపాలు వెలుతురులో చూపిస్తే అసలు అర్థం కాలేదు. అందుకని తెల్లారి కూడా తీసాను. సూర్యుడు బయటికి మనకు కనిపించేటప్పుడు, మా పూజ గదిలో కనిపించేటప్పుడు, అది కూడా మరి తులసమ్మ దగ్గర అంతా వీడియో తీసాను, చూపెడతానండి. ఇప్పుడు వచ్చేసి తులసమ్మ దగ్గర దీపాలు అవి వదిలేసినాక
చక్కగా అక్కడే ఆత్మ ప్రదక్షిణలు అయితే చేసి దండం పెట్టుకున్నాను. దండం పెట్టుకొని ఇంకొక విషయం అండి, తులసమ్మ దగ్గర గౌరమ్మను కూడా పెట్టుకున్నాను. గౌరమ్మను పెట్టుకొని చక్కగా అక్కడ తాంబూలం పెట్టుకొని పూజ అయితే చేసేసుకున్నాను. అక్కడ కంప్లీట్గా అయిపోయింది. ఇక పూజ గదిలోకి వచ్చి పూజ గదిలో కూడా ఇక్కడ కూడా జలదీపం పెట్టుకున్నానండి. పూజ గదిలో కూడా దీపారాధన చేసినాక పూజ గదిలో కూడా జలదీపం వదులుకుందాం అని చెప్పి ఇక్కడ కూడా జలదీపం అయితే వదిలాను నీళ్ళల్లో. నాకు గాజుది ఉంది, ఆ గాజు దాంట్లో నీళ్లు పోసి దానిలోనే దీపం వదులుకున్నానండి. కొంచెం పసుపు కుంకుమ వేసి పూలేసి దీపం అయితే వదులుకున్నాను దేవుళ్ళ ముందు కూడా. ఇక అదండి పూజ అయితే సంపూర్ణంగా పూర్తి చేసుకున్నాను. చాలా బాగా అనిపించింది. అంత చీకటితో లేసి పూజ చేసుకుంటే భలే అనిపించిందండి. ఇక మళ్ళీ వచ్చేసి అదిగో చూడండి, సూర్యుడు బయటకు వచ్చేటప్పుడు వీడియో తీస్తానన్నా కదా, అసలు ఎంత చక్కగా కనపడుతున్నాడు సూర్యుడు అయితే. మా పూజ గదిలో కూడా చూసారు ఎంత చక్కగా కనపడుతుందో. దీపారాధన చేస్తుంది చక్కగా సూర్యుడు ఇట్లా బయట నుంచి లోపలికి పూజ గదిలోకి వస్తుంది అనమాట. అదే కనుక నేను తలుపులు వేసానంటే ఆ తలుపులకు ఆ సూర్యుడి కిరణాలు కూడా తగిలి అమ్మవారి పాదాల మీద పడతాయండి. చక్కగా అంత బాగా అనిపించింది. నేను పూజ చేశాను కాబట్టి తలుపు వేయలేదు. తలుపు వేయకుండా అంతే ఉంచి మీకు ఇక్కడ వీడియో షేర్ చేస్తున్నాను. చాలా బాగా అనిపించింది అండి. పొద్దున పూట అయితే సూర్యుడు మా పూజ గదిలోకి అయితే చక్కగా కనపడతాడు, చక్కగా వస్తాడు. బాగా అనిపించింది. ఇంకా అదండి, అంతా అయిపోయినాక మీకు తెల్లారి ఇక్కడ చూపెడుతున్నాను. అంటే తెల్లారినాక ఇక్కడ తులసమ్మ దగ్గర చూడండి ఒకసారి అని చెప్పి చూపెడుతున్నాను. నీళ్ళల్లో వదిలిన దీపాలన్నీ కొండెక్కినాయి. ఇక్కడ చూసారు కదా, గౌరవం పెట్టుకున్నానని చెప్పే కదా, తాంబూలం గౌరవం పెట్టుకున్నాను. ఇంకా దీపాలు ఇంకా 3 దీపాలు ఉండేయండి. ఇంకా కథమా 2 దీపాలు అయితే తీసేసాను. ఇక్కడ తులసమ్మ మళ్ళీ ఉసిరి చెట్టు కాడ దీపాలు కూడా ఒక్కొక్కటి తీసేస్తున్నాను. ఎందుకంటే కాకులండి అసలు దీపారాజుని వెలుగుతానే ఉన్నాయి. ఆ దీపం ప్రజలకు కింద పడేస్తున్నాయి, ఒత్తులు తీసుకొని వెళ్ళిపోతున్నాయి. అందుకని చెప్పి నేనైతే తులసమ్మ దగ్గరే కూర్చున్న పని చేసుకుంటా, అటు ఇటు తిరుగుతా, కర్ర తీసుకొని అటు ఇటు తిరుగుతా. మీకు పుణ్యం ఉంటుంది, దీపారాజుని కొండ ఎక్కనండి, అసలు అటు చేయమాకండిలే అని ఆడితో మాట్లాడుకుంటూ అటు ఇటు తిరుగుతా. నేనైతే దీపాలను కొండ కింద ఉంచుకొని ఒక్కొక్కటి కొండ ఎక్కుతా ఉంటే ఒక్కొక్కటి తీసుకొచ్చి లోపల పెడుతున్నాను. ఎందుకంటే ఇట్లా తీసి పడేస్తున్నాయండి, పగిలిపోతాయి అని భయానికి కొండెక్కిని ఎలా తీసేసి నేను లోపల పెట్టేసుకున్నాను అనమాట దీపాలు. అందుకే మీకు అక్కడ ఎక్కువ దీపాలు కనిపించట్లేదు. ఇక అదండి, ఇక నేను ఇక్కడైతే తెల్లారినాక మీకు చూపెడుతున్నాను. ఉసిరి చెట్టు పక్కన పారిజాతం చెట్టు. నేను అంత ముందు వీడియోలో కూడా చెప్పాను, పారిజాతం చిన్నగా ఉందండి, కార్తీక మాసం నాటికి ఇంకా పెద్దగా అయ్యిద్దని. చూసారా, పారిజాతం చెట్టు కూడా పెద్దగా అయ్యింది. తులసమ్మ దగ్గర అలంకరణ అయితే అలా చేసుకున్నాను. ఇక ఇప్పుడు వచ్చేసి మొత్తం పూజ అంతా అయిపోయి దీపాలు కొండెక్కినాక ఇంట్లో పెట్టేసినాక ఇక గుడి దగ్గరికి అయితే వెళ్ళానండి. మా ఊరు శివాలయం దగ్గరికి అయితే వెళ్ళి చక్కగా దండం పెట్టుకొని ఇక వచ్చేసాను. వచ్చేటప్పుడు పారిజాతం చెట్టు ఉందండి బెమ్మంగారి గుడి దగ్గర. అక్కడ చక్కగా పూలు అయితే రాలున్నాయి. ఆ పూలు కూడా ఏరుకొని వచ్చి ఒకసారి చూడండి. చూసారు కదండి, ఇక గుడికి వెళ్ళి వస్తా పారిజాతం పూలు అయితే ఏరుకొని వచ్చాను. మా ఇంట్లో చిన్న శివలింగం ఉంది కదండి, చక్కగా శివయ్యకి అయితే పోసాను అనమాట. ఇక తర్వాత ఇక టైం వచ్చేసరికి 7:30 అయిందండి. ఇంకా నేను అసలు టీ కూడా తాగలేదనమాట. ఇక టీ తాగుదాంలే, కొంచెం జలుబు చేసినట్టుందని చెప్పి కొంచెం అల్లం దంచుకొని 2 యాలక్కాయలు కూడా దంచేసాను. వేసి స్ట్రాంగ్ అయితే టీ పెట్టుకున్నానండి. ముందు తాగుదాము, తుమ్ములు బాగా వస్తున్నాయి,
అందుకని చెప్పి ముందు స్ట్రాంగ్గా పెట్టుకొని తాగుదాం అని చెప్పి ముందైతే టీ పెట్టుకొని తాగుతున్నాను. ఇక అదండి, ఇక టీ తాగేసినాక కథమ పనులన్నీ చేసేసుకోవాలి కదండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ అండి, నచ్చితే కనుక వీడియో అయితే లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి నా వీడియో షేర్ చేసిద్ది. ఇక కదండి, మీరు చేసే పెద్ద సపోర్ట్ అదే అనమాట. మీ సపోర్ట్ వల్ల ఇక్కడ దాకా వచ్చాను. ఇంకొక ఇష్టం అండి, ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియోస్ పెడుతున్నానండి. పేరు వచ్చేసి పక్కా పల్లెటూరు రమాదేవి. సేమ్ యూట్యూబ్లో పక్కా పల్లెటూరు రమాదేవి ఎలాగనో ఇన్స్టాగ్రామ్లో కూడా అలా ఉందండి పేరు. ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళినప్పుడు కూడా నన్ను కూడా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేస్తారనే నేను కూడా వీడియోస్లో పెట్టుకుంటూ వస్తున్నానండి కదండి. ఈ వీడియో తింటేను వీడియో నచ్చిందా లేదా కామెంట్ చేయండి. ఒక చిన్న లైక్ అయితే వేయండి. లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంచెం నేను ముందుకెళ్ళగలుగుతాను కదండి. బాయ్ అండి.